రేపు సీఎం కూడా ఆయనే. నేను చెప్తున్నా ఒకటే మాట కాదు బాబాయ్, గతంలో జగన్ గారు ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంత లేదమ్మా. అబ్బో అసలు ఎవరినన్నా రోడ్డును బానిచ్చారు అసలు పోలీసు వాళ్ళు కానీ కంచె వేసి అన్నీ వేసి. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు పోతుంటే ఏంది ఎంగడపాలెం దగ్గర కంచేసి పారేస్తే ఆయన కంచి దూకి వెళ్ళిపోయాడు అది సచివాలయానికి. ఈ ప్రభుత్వంలో మొత్తం నాశనం చేశారంట కదా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నైనా చెప్పుకొని అమ్మా ఏంది ఏం లేదాడా. బాబు గారి గవర్నమెంట్ మంచిది, ఏమొద్దు ఇవన్నీ బోటక నమ్మకాలు. ఏంది అది ఏం అవ్వదు. ఏంది మళ్ళీ బాబు గారే వస్తాడు. నీకు చెబుతున్నాగా మీరేమో మళ్ళీ బాబు గారే వస్తారు, 30 ఏళ్ళు బాబు గారిదే పరిపాలన అని మీరు అంటున్నారు. జగన్ గారు రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో 30 ఏళ్ళు మాదే పరిపాలన, మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తాము, రప్ప రప్ప ఆడిస్తాం, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదని ఆయన అంటున్నారు కదా. మేము ఆడిస్తాం ఆయన్ని. ఒక నెల 15 రోజుల్లో ఆయన్ని జైలు పంపిస్తాం మేమే. ఇబ్బంది ఏం లేదు, తొందరపడద్దని చెప్పండి ఒక మాట. అది నేను చెప్పేది. మరి పింఛన్లు కానివ్వండి, అలాగే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది? అసలు ఇప్పుడు 3వ తారీఖు 4వ తారీఖు వాళ్ళు వారంటీలు వచ్చి అవన్నీ చేసేవాళ్ళు. ఏంది ఇవాళ అసలుకి ఒకరోజు ముందలే ఇచ్చేస్తున్నారు పింఛను. అది బాబాయ్ మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తామని చెప్పి మరి 1000 రూపాయలు అమాంతంగా పెంచి ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది కదా. ఆల్రెడీ ఇస్తున్నారు, ఒకరోజు ముందు ఇచ్చేస్తున్నారు పింఛను కూడా. అందరికి ఇచ్చేస్తున్నారమ్మా, ఆ ఇబ్బంది లేదు. అది ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మట్టి కూడా ఎత్తకుండా ఏం చేయకుండా పరిపాలన ఏం చేయకపోతే ఇవాళ మరి పెట్టుబడులు పెట్టి మరి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన ఎక్కడి నుంచి కాళ్ళు గడ్డాలు పట్టుకొని మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని మరి ఆయన ఒక రోజు కాబట్టి రోజుగా నిద్ర లేకుండా ఆయన చేస్తున్నాడు. గతంలోనే మంచి డెవలప్మెంట్ చేసాము, ప్రతి వ్యవస్థ మేమున్నప్పుడే బాగుందని ఆయన అంటున్నారు. మరి చూపించమను, ఆయన చూపించమనండి. కాతల్లి చూపించమను ఆయన. మరి చూపించి చేయమను. మరి చూపిస్తే ఆయన గెలిచేవాడికి మళ్ళీ. అందుకే మరి జనం తెలుసుకొని బాబు గారిని గెలిపించుకున్నాం మేము. ఎంత హింసలు పెట్టాడో ఎంత చేశాడో మేము ధర్నాలు చేసి అన్నీ ఇవన్నీ ఆ రకంగా మీరు ఇంకా తినకుండా చేయకుండా ఇవన్నీ మేము చేసాము. మరి చెప్పమనండి ఆయన్ని. ఇవన్నీ మాటలు ఉత్త మాటలమ్మా, ఏమి లేదు. ఎందుకంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు. మళ్ళీ బాబు గారే వస్తాడు, మళ్ళీ ఆయన గెలిపిస్తాం మేము. సమస్య లేదు దాని గురించి. వాళ్ళకి జైలుకి వెళ్తాం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు. అది ఓకేనా బాబాయ్? మరి మన రాష్ట్రం ఇంత తప్పుల్లో ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ప్రతిదీ కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపించింది? బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా. ఆయన ఉన్నాళ్ళు ఎత్తానే కష్టపడతాడండి. అది కష్టపడి చేస్తాడు ప్రజలకి. ఏం అవసరం లేదు. ఆడవాళ్ళని ఏమన్నా అన్నా కానీ నేను ఒప్పుకోను. మీరు ఏమైనా చేసినా కానీ ఏంది మా ఆడపడుచుల్ని మీరు ఏమంటానికి వీల్లేదు. మరి అలాగే రీసెంట్ గా మనం చూసుకుంటే ఒక చెప్పులు కుట్టుకునే ఆయన ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు కదా బాబాయ్. ఆయన చంద్రబాబు నాయుడు గారు పనమాక ఒక ఇంటికి వెళ్ళాడు. పాపం ఏమీ లేదు. ఏంది ఇంటికి వెళ్ళి ఏమి లేకపోతే ఆ కుటుంబంలో ఇల్లు కూడా కట్టించాడు. ఇప్పుడేం చూపిస్తాను, ఇల్లు కట్టించాడు పనమకలో, చూపిస్తాను. ఏంది ఆ మంచితనం ఏం చేయలేదుగా. గతంలో ఏసీఎం ఆయన ఇలా వెళ్ళారా బాబాయ్? యాడికి వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదు. పట్టాలు కట్టుకొని పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని చేశాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ భయం నీకెందుకు? నువ్వు పో డైరెక్టర్కి వెళ్ళు. సచివాలయానికి పోయేటప్పుడు నువ్వు డైరెక్టర్కి వెళ్ళు. మిమ్మల్ని ఏం బాధ పెట్టలేదుగా, నీ పని నువ్వు చేయాలిగా. నువ్వు ఏ పని చేయలేదు. చేయనప్పుడు దొంగతనంగా పోవటం ఎందుకు? నువ్వు దొంగతనంగా పోయి ఇవన్నీ చేయటం ఎందుకండి? అది మేము బాబు గారిని నమ్ముకున్నాం, మా ఆయన గెలిపిస్తాం. ఈ అబ్బాయి సీఎం కూడా ఆయనమ్మా, ఒకటే చెబుతాను, చెప్తున్నా కదా. అది జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఏడిపించాడుగా. ఏడిపించి ఇళ్ళల్లో ఆడవాళ్ళని కూడా కొట్టించి, పోలీసుల చేత కొట్టించి, అందరిని హింసించి నాశనం చేశాడు. మంచి పరిపాలన అందించాను, ప్రజలకి ఏ కష్టం రాకుండా చూసుకున్నానని మరి జగన్ గారు అంటున్నారు. ఇవన్నీ ఉత్త మాటలు. ఏంది సూచనలు మాకు తెలుసుగా. మా మేన వాళ్ళని కాళ్ళు బట్టి లాక్కొచ్చి బయటికి లాక్కొచ్చి పోలీసు వాళ్ళు ఈ రకంగా చేశారు అప్పుడు జగన్ గారు గవర్నమెంట్లో.
బాబు గారు ఈ 5 సంవత్సరాల్లో శుభ్రం చేస్తాడు, మాకు నమ్మకం ఉంది, మాకు ఆయనే కావాలి.